కర్రెగుట్టల్లో అమరులైన గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు మంత్రులు నివాళులర్పించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సందీప్ మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హింసకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు. శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అధికార లాంఛనాలతో కానిస్టేబుళ్ల అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తావుండదు, హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు, ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు, నక్సలైట్ల పేరుగా జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. నిన్న వాళ్ళు కూడా సీజ్ ఫైర్ చేసి చర్చలకు అంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు, చట్టం ఉంది, లా ఉంది, దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం.